అంటే భర్తని ఎంతైనా తిట్టుకోమని చెప్పాలి అంతే కదండి. మనసులో వాళ్ళ ఉన్నది మనసులో ఉండేది వాళ్ళ మాట్లాడుకొని కోపం అది ఒక్కటే కదా, భర్తను తిట్టాలి ఎలాగైనా. సో తిట్టనివ్వమని చెప్పాలి అంతే కదా. సో భర్తని తిట్టుకోండి హ్యాపీగా, మీ థైరాయిడ్ తగ్గుతుంది. అంతే ఫస్ట్ జాతకంలో అది మొదటి పరిష్కారం, రెమెడీ, ఫస్ట్ రెమెడీ. తర్వాత మేడం ఊబకాయం. అయితే నేను గమనించింది చాలామంది ఈ డైట్లు చాలా చేస్తారండి, ఎన్ని చేసినా తగ్గదు. మళ్ళీ 4 రోజులు చేస్తారు, మళ్ళీ ఆగిపోతుంది, లేదంటే చేసినా కూడా తగ్గకపోవచ్చు, లేదంటే ఇక్కడ ఒక సమస్య వస్తే నెక్స్ట్ ఇంకో ఇది తగ్గని ఇంకో సమస్య వస్తుంది. అసలు ఎంత చేసినా డైట్ ఎన్ని చేసినా కూడా ఊబకాయం తగ్గకపోవడానికి జాతకపరమైన దోషాలు ఏమైనా ఉంటాయా మేడం? దీంట్లో ఏ గ్రహం ప్రధాన పాత్ర పోషిస్తుంది దీంట్లో? ఇప్పుడు మనకి లగ్నం, మనం ఏది చూసినా జాతకం మొదలయ్యేది లగ్నంతోనే. రైట్. లగ్నంలో గురువు ఉన్న, లగ్నాన్ని గురువు చూసిన ఓకే, ఖచ్చితంగా వాళ్ళ బాడీలో కొంచెం వాళ్ళకి హెల్దీ బాడీ ఉంటుంది, కొంచెం లావుగా ఉంటారు, వాళ్ళకి వెయిట్ తగ్గదు అనేది ఫస్ట్. అలాగే లగ్నం నుంచి 2వ ఇల్లు, మనం ఏం తింటున్నాము, ఎలాంటి ఫుడ్ ఇష్టపడతాము అనేది చూపిస్తూ ఉంటుంది. 2వ ఇంట్లో రాహువు కానీ గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, ప్రాసెసింగ్ ఫుడ్ తినడము, లేదా ఏదైనా ఓవర్గా తింటూ ఉండడము, 24/7 తింటూ ఉండడం, అలాంటివి చేస్తాము. కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యము. అలాగే మీ లగ్నం గనక ఏదైనా జలతత్వ రాశుల్లో వృశ్చికం, కర్కాటకం, మీనం ఈ 3 రాశుల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో బ్లడ్ కన్నా అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు బాడీ తగ్గదు, అలాగే ఉంటారు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక్కటండి, ఎంత ఊబకాయం ఉన్నా ఏమున్నా కూడా మనకి మార్నింగ్ 4 నుంచి 5 మధ్యలో నిద్ర లేచి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేసి ఆ తర్వాత సూర్య నమస్కారాలు ఒక 11 సార్లు చెయ్యగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మజిల్ పెరుగుతుంది. అంటే అక్కడ శని తత్వం అనేది పెరిగి మజిల్ పెరిగి బాడీ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. అది ప్రాక్టికల్గా ఎవరైనా సరే ఒక 41 డేస్ ఇంకా మీకు తగ్గట్లేదు, ఎంత చేసినా తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు మార్నింగ్ 4కి లేచి వాళ్ళ డేని స్టార్ట్ చేస్తే ఇది కనిపిస్తుంది. ఇంకోటి ఒకటి ఉంటుందండి, 32x32 నియమం అని ఒకటి ఉంటుంది. మనకి 32 పళ్ళు ఉన్నాయి, అంటే బుధునికి సంకేతం. 32 ఎందుకు ఉన్నాయి, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. మన యూనివర్స్ అనేది అలా డిజైన్ చేయబడింది. 32 ఏదైనా మనం తింటున్నప్పుడు 32 సంఖ్యతో తిన్నప్పుడు, ఒక చపాతీ ఉంది 32 చెయ్యండి, వాటిని 32 చేసి ఒక్కొక్క పీస్ని 32 టైమ్స్ నమలండి. 32 పీసెస్ చేయాలి ఒక చపాతీని. ఏది తిన్నా మీరు ఏది తిన్నా దాన్ని 32 చేసి నమలడం, ఎక్కువ నమిలి తింటున్నప్పుడు ఎలాంటి ఒబేసిటీ కానీ ఏ జబ్బు ఉన్నా సరే అది ఖచ్చితంగా 41 డేస్ చేస్తే తగ్గుతుంది. అది నియమం. అంటే చపాతీ అయినా ఏది తిన్నా, ఏ ఆహారమైనా 32 భాగాలు చేసుకొని తినాలి. అది నమలాలి 32 సార్లు. అంటే మనం కౌంట్ చేసుకుంటూ నమలకపోయినా కొంచెం ఎక్కువ సార్లు నమలాలి. 32 భాగాలు చేసుకొని 32 సార్లు నమిలితే ఇంకా బెటర్. మన బాడీ నాకు తెలిసి 32 సార్లు చేస్తే ఆవిరైపోతుందేమో మేడం. నమలాలి. అదే అన్ని సార్లు గ్రైండింగ్ చేస్తే ఆవిరైపోద్దేమో. అంతేనా? మన బాడీ అలా అబ్జర్ప్షన్ కరెక్ట్ గా చేసుకుంటుంది. సూపర్. ఈ సలహా నేను కూడా పాటిస్తాను. థ్యాంక్ యూ. అండ్ మేడం ఇంకొకటి, ఈ సంతానం, చాలా మందికి సంతానం లేని సమస్య. ఎన్ని టెస్టులు చేయించినా కూడా లోపం కనబడదు. ఒకటి, వాళ్ళు IVF చేయించినా కూడా ఫెయిల్ అవుతుంటుంది. దీనికి ఏమన్నా ఈ జాతకపరమైన దోషాలు ఉంటాయి, అలా అవుతుందా మేడం? ఇక్కడ కూడా మనం 2 రకాలుగా చెప్పుకోవాలండి. జ్యోతిష్య కోణం ఒకటి ఉంటుంది, ప్రస్తుత జీవన విధానం ఒకటి ఉంటుంది. 2 కోణాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ సంతానం అనేది మనం ఫస్ట్ జ్యోతిష్య కోణం తర్వాత చెప్పుకుందాము. నేటి జీవన విధానం చూసుకుంటే ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు, టైం దొరకదు, ప్రేమ అనేది లేనప్పుడు ఏది జరగదు. అది మెకానికల్గా పుట్టేది కాదు, ప్రేమగా ఆప్యాయతగా టైం తీసుకొని జరిగేది అది లేదు ఫస్ట్. దానికి తోడు జీవన విధానంలో మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు బాడీకి చెప్పే పనులే లేవు. ఎప్పుడు మనకి ఆడవాళ్ళు మన ముందు తరాల్లో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటి పనులు ఉండేవి, గుడికి వెళ్ళమనే వాళ్ళు. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయి. రావి చెట్టులోనే మనకి పిల్లలకి సంబంధించి గర్భాశయంలో ఉన్న దోషాలను ఆ గాలితోనే పోతాయని చెప్తారు. గుళ్ళో మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ప్రదక్షిణ అనేది కూడా ఇక్కడ ఉన్న ఏవైనా సమస్యలని తొలగిస్తూ ఉంటుంది.
ఇది జీవన విధానంలో మనం మార్పులు చేసుకుంటే పిల్లలు పుట్టడంలో ఉన్న 50% దోషాలు తగ్గుతాయి. ఇంకా జ్యోతిష్య పరంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో 5వ స్థానం అనేది చెడిపోయి ఉంటుంది, అలాగే 9వ స్థానం, 11వ స్థానం, ఇలా పిల్లలకు సంబంధించిన చాలా హౌజెస్ అనేవి అఫ్లిక్ట్ అయ్యి ఉండి వీళ్ళకి సంతాన భాగ్యం కొంతమందికి అసలే ఉండదు అనేది చూపిస్తుంది. అంటే శుక్రుడు మగవాళ్ళలో దెబ్బతిన్న వాళ్ళ శుక్ర కణాల సంఖ్య తగ్గడము, వేగంగా లేకపోవడం, దానివల్ల అవరు. ఆడవాళ్ళలో గురుబలం లేకపోవడం, బుధుడు బాగాలేకపోవడం వల్ల పిల్లలు పుట్టరు. ఇలాంటి దోషాలు మనం జాతకంలో గుర్తిస్తే జాతక చక్రం వేసినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి ఏం చెయ్యాలి, పితృదోషం ఉందా, లేదా మీకు జాతకంలో పిల్లల దగ్గర దోషం ఉందా, మీ ప్రారంధ కర్మలో దోషం ఉందా, అది మనం గుర్తిస్తే వాళ్ళకి పుట్టరా చెప్పొచ్చు. IVF కూడా అండి ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. మనం జాతకం చూసినప్పుడు అక్కడ 5వ స్థానాధిపతి దశ కానీ, 4వ స్థానాధిపతి దశ కానీ, 9, 11 ఇలాంటి అంతర్దశలు కానీ దశలు కానీ జరిగినప్పుడు, లేదా గురువు మనకి మారుతూ ఉంటాడు ఒక గ్రహం, ఒక రాశి నుంచి ఒక రాశికి, అలా మారేటప్పుడు 4వ ఇంట్లో కానీ, 5వ ఇంట్లో కానీ, 9వ ఇంట్లో కానీ, 11వ ఇంట్లో కానీ ఇలా వచ్చినప్పుడు మనం IVFకి వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశాలు పెరుగుతాయి. ఓకే, అంటే జాతకపరమైన పరిహారాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. అది మనం అందరికీ ఒకే మాదిరి చెప్పలేము. వాళ్ళ దాన్ని పితృదోషం ఉంటాయి. కొంతమంది వాళ్ళ ఇంట్లో పితృదేవతలకి ఏమి చెయ్యరు, ఆ దోషం వల్ల సంతానం కలగదు. అలాంటి వాళ్ళకి దోషాలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి పరిహారాలు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అందరూ చేసుకునేది అయితే గనక 41 డేస్ నియమంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడము, అలాగే కుక్కే సుబ్రహ్మణ్య కానీ, మోపిదేవి కానీ, పళని కానీ, అలా ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళడము. ముఖ్యంగా మనకు ఒకటి ఉంటుందండి, దానం కొద్దీ బిడ్డలు ధర్మం, పుణ్యం కొద్దీ పురుషుడు అని. దానాలు ఎక్కువ చేయడము, దానాలు ఎక్కువగా చేసినప్పుడు మనకు కొంచెం పిల్లలు పుట్టే అవకాశాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సూపర్ అండి. అట్లాగే ఈ క్యాన్సర్ ఒకటి, ఈ క్యాన్సర్ రాకముందే అంటే క్యాన్సర్ కణాలు మీ శరీరంలోకి ప్రవేశించబోతున్నాయి అని ఈ మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవచ్చా అండి? ఇది కూడా ప్రతిదీ మనం 2 కోణాలతో చూడాలండి. జ్యోతిష్య కోణం నుంచి చూసినట్లయితే ఇది క్యాన్సర్గా మారబోతుంది అనేది క్లియర్గా చెప్పొచ్చు. అది ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్న మాదిరి వాళ్ళకి రాహు మహర్దశ కానీ, గురు మహర్దశ కానీ వస్తుంది, లేదా ఏదో ఒక మహర్దశ వస్తుంది. వచ్చినప్పుడు ఆ దశలో రాహు కానీ, కుజుడు కానీ ఇలా ఉన్నారు. అలాగే జాతకంలో మేషంలో జరిగింది అనుకోండి, తలకి సంబంధించి బ్రెయిన్ రిలేటెడ్ క్యాన్సర్ కానీ అక్కడ తలకి సంబంధించింది రావచ్చు. అలా ఒక్కొక్క భావం, ఏ భావంలో చెడిపోయింది, ఏ భావం ఎఫ్లిక్ట్ అయ్యింది, అక్కడ ఎలాంటి ఫలితం ఇస్తుంది అనే దాన్ని బట్టి మనం ఏ బాడీ పార్ట్కి వస్తుంది ఆ క్యాన్సర్ అనేది ఈజీగా చెప్పేయచ్చు. కానీ ఇప్పుడు క్యాన్సర్ అనేది మనం ప్రస్తుత జీవన విధానంలో చూసుకుంటే మనం రాహు యుగంలో బతుకుతున్నాం. ఈ కలికాలానికి అధిపతే రాహువు. మనం వాడే ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ఉంది, ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉంది. కాబట్టి రాహు యొక్క ప్రభావం ఎక్కువ అవుతున్నప్పుడు క్యాన్సర్ అనేది ఈజీగా వచ్చే ఛాన్సెస్ అందరికీ అవుతున్నాయి. 10లో 8 మందికి క్యాన్సర్ వస్తుంది. సో దాన్ని నిర్ధారించవచ్చు. ఓకే, ఇంకొకటి మేడం, ఈ రాహుకేతువులు, రాహు అధిపతి అంటున్నారు మీరు. సో ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు కదా. సో ఈ కొందరికి ఎన్ని టెస్టులు చేసినా కూడా ఏ రోగం ఉన్నదో బయటపడదు. కానీ సడన్గా ఒకేసారి మీరు అన్నట్టుగా, ఇంతకుముందు అన్నట్టుగా టక్కున వ్యాధి వస్తుంది, టక్కున చనిపోతుంటారు. అప్పటిదాకా వాళ్ళకి ఏముందో తెలియదు కూడా, స్కానింగ్ చేసినా కూడా. దీనికి రాహువే కారణమా? దీనికి కూడా ఇక్కడ రాహు ఏం చేస్తారంటే, ఇప్పుడు 6వ, 8వ, 12వ ఇల్లులు అన్నామండి. ఏదో రాహువు 6వ ఇంట్లో ఉన్నాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు మనల్ని, నిర్ధారణ ఇస్తాడు, కానీ అదేంటో మనకు తెలియదు. కన్ఫ్యూజ్, ఇప్పుడు టెస్ట్లో ఒకటి వస్తుంది, నెక్స్ట్ చేపిస్తే ఇంకోటి వస్తుంది. అలా కన్ఫ్యూజ్ అనేది బాగా చేస్తాడు రాహు. అదే కేతు ఉన్నారు, అస్సలు అవ్వదు. ఏ టెస్ట్లో కూడా ఏం చేపించినా అది బయటపడదు. అది వాళ్ళ జాతకంలోనే ఇంకా చూపిస్తుంది, వీళ్ళకి నిర్ధారణ చివర్లోనే అవుతుంది.